ఓం స్థిర సుఖమాసనం. ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజానందావబోధాంబుధౌ విప్రోయం స్వపచోయం ఇత్యపి మహాన్ కోయం విభేద భ్రమః కిం గంగాంబుధిబింబితేంబరమణౌ చండాలవీథీపయః పూరేవా అంతరమస్తి కాంచనఘటీ మృత్కుంభయోర్వాంబరే. ఉపాధి భేదముల వలన కలిగిన వ్యత్యాసాలు నిజమైనటువంటి ఆత్మతత్వమునకు అంటవు. ఆత్మతత్వంలో విభిన్నత లేదు. శైవాహం, అటువంటి ఆత్మతత్వమే నేను. యా సంవిత్ సా ఏవ అహం, ఏదైతే చిత్ జ్ఞానం, ఆ జ్ఞానమే నేను. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు యా స్ఫుటతరా విదుజృంభతే, యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణి సైవాహం. సహ సంవిత్ ఏవ అహం. యః సంవిత్ జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా ఉజృంభతే, యా సంవిత్ అవస్థాత్రయేషు స్ఫుటతరా ఉజృంభతే, యా సంవిత్ బ్రహ్మాది పిపీలిక అంతతనుషు పురోతా, యా సంవిత్ జగత్సాక్షిణి స ఏవాహం. ఆ సంవిత్ నేనే. యా సంవిత్, యా జ్ఞానము జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే మూడు అవస్థల యందు ప్రస్ఫుటంగా ప్రకాశంగా ఉన్నదో, ఉజృంభతే, ఏ జ్ఞానమైతే ఆ బ్రహ్మగారి దగ్గర నుంచి చిన్న చీమగారి వరకు అనంతంగా వ్యాపించి ఉన్నదో, ఏ సంవిత్ సాక్షిత్వంలోని
సకల ప్రపంచం నడుస్తోందో జగత్సాక్షిని, ఆ సంవిత్, ఆ చిత్, ఆ జ్ఞానస్వరూపము అహమస్మి. సా ఏవ అహం. అహమస్మి. 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 जाग्रत्स्वप्नसुषुप्तिषु स्फुटतरा या संविद्विदुजृम्भते, या ब्रह्मादिपिपीलिकान्ततनुषु पुरोता जगत्साक्षिणी, सा एवाहं सैवाहं न च दृश्यवस्त्विति दृढप्रज्ञापि यस्यास्ति चेत्, चण्डालोऽस्तु स तु द्विजोऽस्तु गुरुरित्येषा मनीषा मम. अहमस्मि. अहमस्मि. चिदोऽस्मि. 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 सैवाहं न च दृश्यवस्तु. ఆ జ్ఞానమే నేను గాని, చ మరియు నా దృశ్య వస్తువు, కనపడుతున్న ఏ పదార్థము, ఇంక్లూడింగ్ మై బాడీ. బాడీ ఈజ్ ఆల్సో ఏ వస్తు. ఇట్ ఈస్ ఏ ప్రత్యయం. ఇట్ ఈస్ ఏ ప్రమేయం, జ్ఞేయం. అది కాదు. నచ దృశ్య వస్తు. నేను కనపడే ఏ వస్తువు గాని, పదార్థము గాని, అనుభవము గాని, ప్రమాత గాని, ప్రమేయము గాని కానే కాను. అహం నచ దృశ్య వస్తు. అహం నచ దృశ్య వస్తు. అహం న దృశ్య వస్తు. అహం న దృశ్య వస్తు. అహం న దృశ్య వస్తు. ఇంక్లూడింగ్ ద బాడీ మైండ్ కాంప్లెక్స్. అహం న దృశ్య వస్తు. సహ సా సంవిత్యేవ అహం. సా సంవిదేవ అహం. సా సంవిదేవ అహం. అహం న దృశ్య వస్తు. అహం న దృశ్య వస్తు. అహం న దృశ్య వస్తు. సైవాహం న చ దృశ్య వస్త్వితి. ఇది ఈ విధముగా దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్. దృఢ ప్రజ్ఞ, గట్టి నిశ్చయం బుద్ధిలో. నిశ్చయం అంటే ఏమిటి? ఎప్పుడు అడిగినా ఒకే సమాధానం చెప్తాం. అంటే నితరం ధ్యాస, దిధ్యాస, నిదిధ్యాస. ఎవరైతే దృఢ ప్రజ్ఞతో, ఎవనికి దృఢ ప్రజ్ఞ, ఇటువంటి గట్టి నిశ్చయముతో కూడినటువంటి బుద్ధి అంటే నిధిధ్యాసన ఉంటుందో, అస్తి చేత్, దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్. ఏమిటా దృఢ ప్రజ్ఞ? దృఢమైనటువంటి ఆ నిధిధ్యాసన. సా సంవిదేవ అహం. అహం నచ దృశ్య వస్తు. సా సంవిదేవ అహం. అహం నచ దృశ్య వస్తు. సా సంవిదేవ అహం. అహం నచ దృశ్య వస్తు. ఇది దృఢ ప్రజ్ఞా
ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్. అటువంటి ఆయన చండాలోస్తు సతు ద్విజోస్తు, నిమ్న జీవి కావచ్చు, ఉత్కృష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నవారు కావచ్చు. అంటే ఉపాధులలో అనేకమైనటువంటి భేదాలు ఉండవచ్చు, కానీ ఆ భేదములు ఆత్మతత్వమైనటువంటి నావి కావు. చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిచ్యేషా మనీషా మమ. ఏషా, అటువంటి నిధిధ్యాసనలోనున్న ఆత్మతత్వము తెలిసిన వారే గురు బ్రహ్మవిత్, బ్రహ్మ. ఆయనే బ్రహ్మజ్ఞాని, లేక బ్రహ్మవిత్ బ్రహ్మయేవ, అతడే బ్రహ్మ. ఇక్కడ గురువు అంటే గురువు గారు పాఠం చెప్తున్న ఆయన అని అర్థం కాదు. గురు ద గ్రేటెస్ట్, ద హైయెస్ట్, సా కాష్ట సా పరాగతి. అతడే నిజమైనటువంటి ఆత్మజ్ఞాని అని మనీషా మమ, ఇది నా దృఢ సంకల్పము, ఇది దృఢ నిశ్చయము. అంటే ఏమిటి? అటువంటి దృఢ నిశ్చయాన్ని చేసుకుని ఆ ఆత్మతత్వంలోనే ఉండండి. ఉంటాను, ఉండండి అనేది ఇన్స్ట్రక్షన్, ఉంటాను అనేది అనుభవము. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిత్ ఉజృంభతే, యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా, యా జగత్సాక్షిణీ सा एवाहं न च दृश्यवस्तु दृढप्रज्ञापि यस्यास्ति चेत् सः गुरुः इत्येषा మనీషా మమ. అటువంటి వారే బ్రహ్మజ్ఞాని అని నా దృఢమైన నమ్మకము. అంటే నేను అటువంటి బ్రహ్మజ్ఞానానికి అధికారినై మొదట దానిని నిధిధ్యాసన ద్వారా ఆ స్థితి యందు ఉంటాను. ఈ మధ్యలో చండాలోస్తు సతుద్విజోస్తు అనే ఉపాధి భేదాల గురించి ఇక చెప్పేదేముంది? ఇలా లిస్టు రాస్తే ఎన్నో ఉంటాయి. ఆ లిస్టులో ఏది నేను కాదు. దానివల్ల ఉత్కృష్టమైన జీవి, ఎనీవే ఐఎమ్ నాట్ దట్. నిమ్నమైన జీవి, ఎనీవే ఐఎమ్ నాట్ దట్. వై ఐ షుడ్ బాదర్ అబౌట్ దట్? ఆత్మజ్ఞానంలో ఉన్నప్పుడు ఈ ఉపాధి భేదములు సరుకు కొనవు, సరుకు కొననవసరం ఉండదు. ఎందుకు? ప్రపంచ ఉపశమం, శాంతం, శివం, అద్వైతం. అటు జాగ్రత్త ప్రపంచము, స్వప్న ప్రపంచం, కారణ ప్రపంచం, ప్రమాత ప్రమేయత్రయం, త్రిపుటి అన్నీ లయమైపోయిన స్థితి. అందులో ఈయన ఫలానా అటువంటి ఆయన, ఈమె ఫలానా అటువంటి ఆమె, వీరిలో ఈ వ్యత్యాసాలు ఉన్నాయి అనే భావన ఎక్కడుంటుంది? దానికి తావే లేదు. ఇక వాటి గురించి పెద్ద లిస్ట్ ఎందుకు? జాతినేతి కుల గోత్ర దూరగం నామరూపగుణ దోషవర్జితం దేశకాల విషయాతివర్తి యత్ బ్రహ్మ తత్వమసి. తత్ బ్రహ్మ
త్వమసి భావయ, ఆత్మని భావయ, ఆత్మని నిధిధ్యాసయ, ఆత్మని భావయ. తద్బ్రహ్మతత్వమసి భావయాత్మని. అహమస్మి, అహమస్మి, శైవాహం, శైవాహం. యా సంవిత్ సాయేవాహం. సంవిత్ చిత్, చిత్, చిత్. శైవాహం, శైవాహం. సోహం, సోహం, సోహం. 3 నిమిషాలు సోహం భావంలో, శైవాహం అనే భావంలో, సంవిత్ నేనే అనే భావంలో నిశ్శబ్దంగా ఏకాగ్రంగా ఉంటాము. అహమస్మి, అహమస్మి, అహమస్మి. శైవాహం, సోహం, సోహం, సోహం. 5 అంశాలుగా ఈ శ్లోకాన్ని నిధిధ్యాసన చేయాలి. అహం సంవిత్, అహం సంవిత్. యా సంవిత్ సా ఏవ అహం. యా సంవిత్ శైవాహం. అహం చిద్రూపం, అహం చిత్, చిదోహం, 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 చిదోహం. శివోహం. రెండవది, జాగ్రత్ స్వప్న సుషుప్తిషు యా సంవిత్
ఉజృంభతే. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు యా సంవిత్ ఉజృంభతే. అవస్థాత్రయములకు అనుసూచ్యమైన ప్రకాశమానమైన అధిష్టానమైన చైతన్యము సంవిత్ నేనే. ఆ అవస్థలు నా వేషాలు, అవస్థలు నేను కాదు. ఆ మూడు అవస్థలను నిరాకరించడం వలన అవస్థాత్రయ విలక్షణ, ప్రపంచత్రయ విలక్షణ, ప్రమాతృ ప్రమేయ ప్రమాణ త్రిపుటిత్రయ విలక్షణ సంవిదహం. ఆ సంవితే నేను. మరి నేను సంవిత్ అవుతే ఎదురుగా ఉండేటటువంటి ప్రాణులు, అరే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రావుత ప్రోత. Everything, all the universe is pervaded by the same consciousness, right from the creator up to the tiny ant. That is the second concept. That means ప్రపంచత్రయములోనున్న ప్రమేయముల సర్వము చైతన్య వ్యాప్తమే. సరే, ఎన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇవి చైతన్యం వాటిలో ఉంటే వాటితో కరిచిపోయి పాడైపోదు, వికారాలు పొందేయదు. ఈ వస్తువుల్లాగా అది కూడా కరప్ట్ అయిపోదు. నో, అహం జగత్ సాక్షిణి. ఐ ఆమ్ ది ఆన్లుకర్, ఐ ఆమ్ ది విట్నెస్, ఐ ఆమ్ ది పాసర్ బై. బాల్కనీలో నిలబడ్డారు, కింద రకరకాల ప్రొసెషన్స్ వెళతాయి. ఏ ప్రొసెషన్కైనా మీరు ఆన్లుకరే కానీ ఆ ప్రొసెషన్లో మీరు భాగము కాదు. అది పొలిటికల్ ప్రొసెషన్ కావచ్చు, కంకాళమ్మ జాతర కావచ్చు, ఫ్యూనరల్ ప్రొసెషన్ కావచ్చు, ఏదో మ్యారేజ్ సెలబ్రేషన్ కావచ్చు. ఏదైనా మీకేం సంబంధం? యు ఆర్ ఓన్లీ an onlooker, witness, జగత్ సాక్షిని. And the fifth point is, I am not the visible, perceivable, ఇంద్రియగ్రాహ్యమైన ఏ వస్తువు కాదు. నచ దృశ్యవస్త్వితి అహం. Now, you contemplate అవస్థాత్రయ ప్రకాశమానమైన అవస్థాత్రయమునందు అనుసూచ్యమైన చిత్ అహం. పాయింట్ నంబర్ 1 నిధిధ్యాసనం. రెండవది, నాలోనున్న చైతన్యమే బ్రహ్మాది పిపీలిక అంతతనుషు పురోత. సర్వవ్యాపకమైనటువంటి చైతన్యము శైవాహం, అది నేనే. సయా సంవిత్ శైవాహం. మూడవది, వీటన్నిటి యందు ప్రకాశరూపంగా, అంతర్లీనంగా, సబ్స్ట్రేటంగా, అధిష్టానంగా, బ్యాక్గ్రౌండ్గా ఉంటున్నప్పటికీ వీటితో నాకు ఏ లిప్తత లేదు. ఐఎమ్ జగత్ సాక్షి. దెన్ so many objects, so many varieties of objects, people, experiences. I am none of them. Nachidrishya vastuti. Then what are you? What am I? Ya samvit
సా ఏవ అహం. అహం పూర్ణజ్ఞానస్వరూపం. అహం చిత్స్వరూపం. చిదోహం. చిదోహం. 2 నిమిషాల పాటు యా సంవిత్ సాయేవాహం సంవిదోహం చిదోహం అని నిధిధ్యాసన చేస్తాం. బ్రహ్మైవాహం న సంశయః. బ్రహ్మైవాహం న సంశయః. యా సంవిద్ విదుజృంభతే. యా సంవిద్ ఉజృంభతే సైవాహం. దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చేత్. ఈ విధమైనటువంటి గట్టి నిధిధ్యాసనలో ఎవరుంటారు? గురురిచ్యేషా మనీషాం. అతనే ది హైయెస్ట్, ద బ్రహ్మవిత్, ద బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు గురు. గురుర్ బ్రహ్మ. బ్రహ్మవిత్. అంతేకాని దేహానికి సంబంధించినటువంటి వ్యత్యాసాలను గమనిస్తున్నవాడు ఏనాటికి బ్రహ్మజ్ఞాని కాలేడు. ఈయన ఇటువంటి గొప్పవారు, ఈయన ఇటువంటి నిమ్నమైన ఉపాధిలోనున్నారు అనేటటువంటి భావనతో ఎప్పటికీ మనము బ్రహ్మజ్ఞానం సంపాదించలేము. అహమస్మి. 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 సోహం. సోహం. శైవాహం. శైవాహం. స్వస్తి.